హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు దుర్గా వాల్. ఫ్రెండ్స్, మరో ప్రపంచం రాబోతుందా? ఎందుకంటే అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మరో ప్రపంచం రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. ముందుగా మనం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ భీకరమైన యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. వీటికి దారితీసిన పరిస్థితుల గురించి విశ్లేషణగా మాట్లాడుతున్నాం. ముందుగా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఇజ్రాయెల్ దేశం మన దేశంలో ఒక స్టేట్ కన్నా చాలా చిన్నది. అయినా ఇది మిలిటరీ పరంగా అత్యాధునికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ముందుగా దీని గురించి ఇది ఎప్పుడు ఏర్పడిన దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రాచీన కాలంలో ఈ కెనాన్ అనే భూభాగంలో ఈ యూదులు నివసించేవారు. బైబిల్ ప్రకారం ద ప్రామిస్ ల్యాండ్ అంటే దేవుడిచ్చిన భూమి అనేసి మున్సిపల్ పాలన, బ్రిటిష్ పాలన 1917 నుండి 1948 మధ్యలో జరిగింది. 1917లో మొట్టమొదటిసారిగా బల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారం బ్రిటిష్ పాలకులు యూదులకు సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే బ్రిటిష్ పాలనలో పాలస్తీనాను ఏర్పడింది. పాలస్తీనా భూభాగం ఏర్పడింది. తర్వాత హోలోకాస్ట్ ప్రభావం. ప్రపంచ యుద్ధం 2లో నాజీ జర్మనీ హోలోకాస్ట్ ప్రభావంలో 60 లక్షల పైగా యూదులు హతమైనట్లు జరిగింది. అప్పుడు ప్రపంచ దేశాల సింపతితో యూదులకు భద్రతాపరమైన దేశం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ నేషన్ 1947లో యునైటెడ్ నేషన్ నిర్ణయించినట్లుగా పాలస్తీనా భూభాగాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒక భాగాన్ని యూదులకు ఇజ్రాయెల్ ఇచ్చారు. ఇంకో భాగం అరబ్ ప్రజలకు అంటే పాలస్తీనా విభజించడం జరిగింది. యూదులు దీన్ని అంగీకరించారు. అరబ్ ప్రజలు మాత్రం తిరస్కరించారు, వ్యతిరేకించారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన ముగియడంతో తర్వాత 1948లో స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడడం జరిగింది. 1947లో ఇజ్రాయెల్ సొంత దేశంగా ఏర్పడిన కొన్ని రోజుల్లో అరబ్ దేశాలు అయిన ఈజిప్ట్, లెబనాన్, సిరియా, జోర్డాన్ ఈ దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేయడం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మనం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మంచి సంబంధం నుంచి శత్రువులుగా ఎలా మారారో గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇజ్రాయెల్ 1948లో ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వంలో పాలనలో ఇజ్రాయెల్ని గుర్తించడం జరిగింది. అప్పటి వరకు 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. తర్వాత 1979లో ఇరాన్ పూర్తిగా ఇస్లామిక్ విప్లవం చెందిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని తొలగించి ఖొమైనీ నేతృత్వంలో కొత్త ఇస్లామిక్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ని శత్రువుగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య యుద్ధాలు జరగడం, విభేదాలు వంటివి జరిగాయి. కోల్డ్ వార్, ప్రాక్సీ గ్రూప్ 1980స్లో ఇరాన్ ప్రభుత్వం హిజ్బుల్లా లెబనాన్లో మరియు హమాస్ గాజాలో వంటి గ్రూపులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ 2 గ్రూపులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నడుచుకునేవి. చాలాసార్లు ఈ రెండు గ్రూపులు ఇజ్రాయెల్పై దాడి చేయడం జరిగింది. అణు సమస్య JCPOA 2000 సంవత్సరంలో ఇరాన్ ప్రభుత్వం న్యూక్లియర్ ప్రోగ్రామ్ పాల్పడుతుందని తెలియడం జరిగింది.
ఇప్పుడు అనేక దేశాలు దీన్ని వ్యతిరేకించాయి, కానీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం శాంతి ప్రయోజనాల కోసమే అండ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ కోసమని చెప్పుకొచ్చింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్, కొన్ని తదితర దేశాలు మాత్రం ఇది అణుబాంబు తయారు కోసమేనని చెప్పుకొచ్చాయి. ఇప్పుడు 2015లో JCPOA అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ఒప్పందం వచ్చింది. కానీ దీన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించింది. 2018లో ట్రంప్ నేతృత్వంలో దీని నుంచి బయటికి రావడం జరిగింది. దీనికి చర్యగా ఇజ్రాయెల్ కొన్ని సైబర్ దాడులు, డ్రోన్ అటాక్స్ వంటివి చేసిన ఆరోపణలు కూడా వచ్చాయి. షాడవర్ ఈ రెండు దేశాలు నేరుగా ఎప్పుడు యుద్ధం చేయడం జరగలేదు. ఇజ్రాయెల్ పైకి మిగిలిన దేశాలు చేస్తున్న ప్రతి యుద్ధంలో పరోక్షంగా ఇరాన్ హస్తం ఉందని అందరికీ తెలిసిందే. 2023లో పాలస్తీనా మిలిటరీ అయిన హమాస్ ఇజ్రాయెల్తో యుద్ధం చేయడం జరిగింది. ఈ యుద్ధంలో గాజా చాలా పెద్ద ఎత్తులో డిస్ట్రక్షన్ గురైంది. అనేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్ల దాడిలో గాజా అయితే చాలా దారుణంగా నష్టపోవడం జరిగింది. దీని తర్వాత ఇరాన్ తన దౌత్య కార్యాలయంపై జరిగిన యుద్ధానికి ప్రతిస్పందనగా 2024లో మొదటిసారిగా నేరుగా ఇజ్రాయెల్పై 300+ మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో రెండు దేశాల్లో చాలా ఎక్కువ మొత్తంలో ప్రజలు హతమయ్యారు. చాలా స్థావరాలకు నేలమట్టం అయ్యి అనేక మంది శరణార్థులు మరి అనాథలు అవ్వడం జరిగింది. అప్పుడు ఈ రెండు దేశాల యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, రష్యా ముందుకు రావడం జరిగింది. ఈ యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా ఆపాలని చర్చలు జరగడం జరిగింది. రష్యా ఇరాన్తో, అమెరికా ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం గురించి చర్చలు జరపడం జరిగింది. దీనివల్ల కొంతవరకు యుద్ధం ఆగడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 2025లో రెండు దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం చూస్తే వరల్డ్ వార్ 3 రాబోతుందా అనే విధంగా రెండు దేశాల మధ్య భీకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. 2025లో మరలా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఎలా ఉందంటే, ఇరాన్లో ఈ న్యూస్ గురించి కవరేజ్ ఇస్తున్న ఒక న్యూస్ ఛానల్ బిల్డింగ్పై ఒక మిసైల్ పడి కొద్దిగా ధ్వంసం అయినట్టు జరిగింది. లైవ్లో ఇస్తున్న యాంకర్ బయటికి పరుగులు పెట్టడం మొదలైంది. ఇదే యుద్ధంలో ఒకవేళ మిసైల్ నా మీద పడి ఉంటే ఎలా ఉంటుందో మీకు ఒకసారి యానిమేషన్ విజువల్స్ మీకు చూపిస్తాను. స్క్రీన్ మీద ఇప్పుడు చూడండి. జూన్ 13, 2025లో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట పెద్ద ఎయిర్ స్ట్రైక్లను నిర్వహించి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ స్థావరాలను టార్గెట్ చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లోని మిలిటరీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. ఇందులో IRGC హుస్సేన్ సలామీ, కొందరు శాస్త్రవేత్తలు చాలామంది మరణించడం జరిగింది. తీవ్ర స్థాయిలో ఇరాన్కి అయితే నష్టం జరిగింది. ఒక 700కు పైగా జనాభా మరణించడం జరిగింది. ఒక 500 పైగా గాయాల బారిన పడ్డారు. దీనికి ప్రతిస్పందనగా ప్రతిఘటనగా డ్రోన్ మిసైల్స్తో యుద్ధం చేయడం జరిగింది. ఈ ఇరాన్ మిసైల్స్ను ఒక 400 పైగా మరియు డ్రోన్లు అయితే 1000కు పైగా కలిపి ఒకేసారి ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది ఇరాన్. ఈ దాడిలో 20 నుంచి 40 పైగా జనాభా మరణించడం జరిగింది. 200 పైగా గాయాల బారిన పడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ అవడం వల్ల ఇరాన్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్
ఇరాన్ యొక్క మిసైల్స్ను తన గగనస్థానంలోనే ధ్వంసం చేయడం జరిగింది. అయితే రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం చూస్తే వరల్డ్ వార్ 3కి దారి తీసేలాగా అనిపిస్తుంది. ఈ యుద్ధాన్ని శాంతియుతంగా ఆపడానికి రష్యన్ అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాలతో సంప్రదింపులు జరపడం జరిగింది. ట్రంప్ అయితే ఇరాన్తో మీరు ఈ యుద్ధం ఆపకపోతే ఈ యుద్ధంలో మీరు ఓడిపోవాల్సిందే అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. చాలా భారీగా స్థావరాలు కోల్పోవడం జరుగుతుంది. Subscribe now. ప్రజలందరూ అనాథులు, శరణాథులు అవడం జరుగుతుంది. అందరూ వారి దేశాల్లో బంకర్లో దాగడం జరుగుతుంది. ఈ బంకర్లో ఉన్న స్టోరేజ్ స్థాయి నిండిపోయి అందులో కూడా వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్లో గాయాలపారు పడుతున్నారు. యుద్ధం ఆగాలని కోరుదాం. స్టాప్ ద వార్. ఏదైనా యుద్ధం మాత్రం ఆగాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్రస్తుతానికి మన న్యూస్ అదే కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు వ్యూస్ సబ్స్క్రైబ్ మాత్రం చూడకండి. ఎందుకంటే కొత్తది కాబట్టి ఏమీ ఉండదు. ఒక 1 year తర్వాత ఏమైనా ఉంటే ఉండాలి. ఓకే గైస్, ప్లీజ్ వాచ్ గైస్.